అడగొచ్చలేదు నాకు తెలియదు. పార్టీ ఎందుకు సార్ చేంజ్ అయ్యారు? ఏది పార్టీ ఎందుకు సార్ చేంజ్ అయ్యారు? ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, జడ్పీటీసీ కాదు, వార్డు మెంబరు కాదు. ఓకే, నా ఇష్టం. మీ ఇష్టం. నేను ఎక్కడ కావాలంటే ఎక్కడ వెళ్తా. ఎవడో ఆపేవాడు? మనల్ని ఎవడరా ఆపేది? ఓకే. మనిషి ఎప్పుడైనా సరే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇది చాలు అనిపించేది ఎక్కడంటే భోజనం దగ్గరే. భోజనం దగ్గర. ఓకే, ఈ పూటకి చాలు అనేది. కానీ మా భావాలకి వాడు నచ్చలేదు. ఏదైనా చేసి బయటకు వచ్చాం. మనకేమన్నా కోట్లు ఇచ్చారా లేకపోతే ఇంకోటి ఇచ్చారా? ప్రభుత్వం వచ్చాక ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బ్రహ్మాండం. కళ్యాణ్ గారు వచ్చాక అది అంటే మన దేవుళ్ళు అండి. ఎలా ఉంది ఆ పరిపాలన? అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఆయన చేస్తున్నాడు. మంచి జరుగుతుంది ఆంధ్రాకి. ఆంధ్రాకి మంచి జరుగుతుంది. ఫస్ట్ రోడ్ల నుంచి తీసుకుందాం. అంతే అంతేనండి. రోడ్లు అది రోడ్లు, వ్యవసాయం, బడుగు బలహీన వర్గాలు. మా దగ్గర డబ్బులు ఉంటే, నిధులు ఉంటే అన్నీ చేస్తామని చెప్పారు. నిధులు వచ్చినాయి. తల్లి వందనం అని పెట్టారు. ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5, 15, 75,000